హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్పెల్స్. సో ఇప్పుడు మనం చూద్దాము ఫిల్టర్ డేటా. సో ఫిల్టర్ మనం ఏ విధంగా చేసుకోవాలి. సో నార్మల్ గా మనం ఏం చేస్తాము, ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా బ్రాంచెస్ ఉన్నా లేదంటే ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నా, ఓన్లీ పర్టికులర్ ప్రొడక్ట్ ని మనం చూడాలి అని అనుకున్నాం. లీస్ట్ ఏది మనకు షో అవ్వద్దు, నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ మాత్రమే షో అవ్వాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాం, డేటాని ఫిల్టర్ చేస్తాం. సో ఆ ఫిల్టర్ డేటా మనం ఏ విధంగా చేయాలి, ఓకేనా. సో అది ఇప్పుడు మనం చూద్దాం. నేను ఇక్కడ ఏదైతే హీడర్ రో ఉందో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా రైట్ క్లిక్ చేసి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫిల్టర్. సో ఫిల్టర్ బై సెలెక్టెడ్ సెల్స్ వాల్యూ. సో వాల్యూస్ మనకు లేదు, ఓన్లీ హీడర్ మనకు సెలెక్ట్ అయింది, ఓకేనా. లేదంటే మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇలా మీరు సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ షో అవుతూ ఉంటుంది, ఓకేనా. సో అలా కాకుండా మీకు డైరెక్ట్లీ మీకు ఫిల్టర్ చేయాలి అని అనుకుంటే హోమ్ ట్యాబ్ లో ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ కి వచ్చి ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ నుంచి కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదా సో మనకు ఫిల్టర్ మనకు ఆప్షన్ మనకు ఏ విధంగా తెలుస్తుంది చూడండి. నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి సార్ట్ అండ్ ఫిల్టర్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్ పైన క్లిక్ చేశాను, నాకు ఇక్కడ బటన్స్ వచ్చేసి ఈ బటన్స్ లోపల మనకు ఈ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఫిల్టర్ అంటాం. సో నేను హోమ్ ట్యాబ్ నుండి కూడా తీసుకోవచ్చు, రైట్ క్లిక్ చేసి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక థర్డ్ వే వచ్చేసి డేటాలోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ పైన ఇక్కడ చూడండి, నా ఆల్రెడీ ఫిల్టర్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ సెలెక్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనము డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం ఫిల్టర్ చేస్తాను అని అంటే, ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎండ్ డేట్ వచ్చేసి 2021 లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఎండ్ అయ్యాయి, 2022 లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఎండ్ అయ్యాయి నేను చూడాలనుకుంటున్నా. అప్పుడు నేను ఇక్కడ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 2022 అండ్ 2021 రెండు షో అవుతున్నాయి. సెలెక్ట్ ఆల్ కాబట్టి నాకు అన్ని షో అవుతున్నాయి. సో ఓన్లీ నాకు 2022 కావాలంటే 2022 నేను సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తా. చూడండి నాకు ఓన్లీ 22 మాత్రమే మనకి ఇక్కడ షో అవుతున్నాయి. అండ్ నేను ఫిల్టర్ బటన్ నేను ఎక్కడ అప్లై చేశానో మనకి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ ఫైండ్ ఇట్ ఈజీలీ. బట్ ఇక్కడ మనకు మోర్ కాలమ్స్, మోర్ రోస్, మోర్ ఇక్కడ హీడర్స్ ఉంటాయి. మనం అప్పుడు ఎలా చూసుకుంటాం అంటే చూడండి, ఇక్కడ వచ్చేసి స్టార్ట్ దగ్గర బటన్ వేరే ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి బటన్ వేరే ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి బటన్ వేరే ఉంది. అంటే ఫిల్టర్ ఆప్షన్ మనము ఇక్కడ ఫిల్టర్ మనకు లోగో చూపిస్తుంది కదా. సో సేమ్ మనం ఇక్కడ ఏ రో పైన కానీ ఏ కాలం పైన కానీ మనకి ఈ విధంగా ఫిల్టర్ కాలం షో చేస్తే మనం ఆ రోని మనం ఫిల్టర్ చేసినట్టు అనమాట. ఒకవేళ మనం దీన్ని మళ్ళీ తిరిగి నార్మల్ గా చేయాలి అని అనుకుంటే మళ్ళీ సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయండి, ఓకే చేయండి. చూడండి ఫిల్టర్ అక్కడ సింబాల్ అనేది వెళ్ళిపోయిందా. ఇప్పుడు మనం ఏ డేటాని మనం ఫిల్టర్ చేయలేదు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్ మంత్స్ దగ్గర నేను 5 మంత్స్ వేటికి అయితే ఉన్నాయి, నేను అవి చూడాలి అనుకుంటున్నా కాబట్టి చూడండి ఓన్లీ 5 మంత్స్. చూడండి ఇక్కడ లోగో మళ్ళీ చేంజ్ అయిపోయింది. అంటే నేను ఫిల్టర్ ఎక్కడ యాడ్ చేశాను, యాడ్ మంత్స్ కాలమ్ కి నేను ఫిల్టర్ ని యాడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ షో అవుతుంది. ఒకవేళ అలా కాదు, నాకు నార్మల్ గా రావాలి అని అంటే సెలెక్ట్. సో ఇలా మనం డేటాని ఈజీ వేలో మనం ఫిల్టర్ చేసుకోవాలి అంటే మనకు 3 వేస్ లో మనం డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి మీరు రైట్ క్లిక్ చేసి చేసుకోవచ్చు. సెకండ్ వే వచ్చేసి హోమ్ ట్యాబ్ లో ఇక్కడ ఎడిటింగ్ ట్యాబ్ లో ఫిల్టర్ ఆప్షన్ నుండి చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వే వచ్చేసి డేటా కాలమ్ డేటా ట్యాబ్ లో అండ్ ఇక్కడ ఫిల్టర్ దగ్గర కూడా మనం ఫిల్టర్ చేసుకొని డేటాని మనం మన ఇష్టానుసారంగా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అర్థమైందా వ్యూవర్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.